మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్న సమాజంలో అన్ని అవయవాలు ఉన్న మనమే అనేక సమస్యలతో తలెడుతున్నాం, అనేక ఇబ్బందులకు గురవుతాము. దివ్యాంగ సమాజం చెప్పాల్సి వస్తుంది. కానీ ఒక్క విషయం ఏంటంటే వాళ్ళు ఎక్కడ బాధపడరు, భయపడరు. దివ్యాంగ సమాజం యొక్క గొప్పతనం ఏంటంటే ధైర్యము, మనోబలంతో వాళ్ళ నిత్య జీవితం గడుపుతున్నారు. మనం చేయాల్సిందల్లా వారికి అండగా ఉండడం మాత్రమే మనం చేయాల్సింది. వాళ్ళు ఏం గొంతముఖంతో గురవడం కూడా నీతి నిజాయితీ ఉందంటే ఆ సమాజం దగ్గర నీతి నిజాయితీ ఉంటుంది. కానీ అటువంటి వాళ్ళని చేరడానికి, చేదోడు వాదుడుగా ఉండడానికి ఒక మంచి కార్యక్రమం ఏడీఐపీ వైఎస్ యోజన సంబంధించి, అదేవిధంగా ఇంకో సంస్థలన్నీ కూడా ఈరోజు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి 69,54,000 రూపాయలు విలువ చేసినటువంటి 675 పరికరాలను ఇలా 322 మంది దివ్యాంగ సోదర సోదరి వాళ్ళకు వాళ్ళ పరికరాలు ఇవ్వడం చాలా సంతోషం. మంచి కార్యక్రమం ఇది. గతంలో కూడా ఇదే వేములవాడ కేంద్రంలో దాదాపు 2,50,00,000 విలువ చేసినటువంటి 1930 మందికి దివ్యాంగ సోదర సోదరులు కూడా ఇంతకుముందు గతంలో పరికరాలు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం కరీంనగర్ లో కూడా సేమ్ క్యాంప్ ఏర్పాటు చేసి దాదాపు 750 నుంచి 1000 మందికి దివ్యాంగ సోదర సోదరి వాళ్ళకు కూడా ఈ పరికరాలు గతంలో ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు సిఎస్ఆర్ ఫండ్స్ కానీ అన్ని రకాల ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ సమాజం కోసము దాదాపు 100 కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగింది. బట్ రాబోయే రోజుల్లో కూడా ఇంతకుముందు శ్రీధర్ చెప్పినట్టు రాజకీయాలకు ఖచ్చితంగా కలిసి ముందు ప్రయత్నం చేయడమే మా అందరికి బాధ్యత. ఇప్పటికైతే మా గౌరవ ఎమ్మెల్యేలు నేనైతే అందరం కలిసి ఉన్నాం. సరే ఒక్కరిద్దరు పోతారు, ఇటు దాదాపు పోతారు. దాదాపుని యజాజా పదాపద అయ్యేటుంటే వాళ్ళు అట్లా ఉంటారు. కాబట్టి దాదాపు దాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, రావడం ఇష్టపడతాం అంతే. ఎందుకంటే ఇంట్లో కలెక్టర్ చెప్పిన సార్ ఫస్ట్ టైం పిలిచి సార్ ఇంతకు ఈ కలెక్టరేట్కి 5 సంవత్సరాలు ఎప్పుడు రాలేదు నేను. ఇప్పుడు నేను కలెక్టరేట్ చెప్పకుండా వస్తే కలెక్టర్ అవుట్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. బడి దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తారు. గతంలో ఎప్పుడు కలెక్టర్ నేను ఏ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఈయన ఒక్కసారి కలిసి అడిగాను, ఒక ఇక్కడ మీ ఎమ్మెల్యే ఒక్కసారి కలిసి అడిగాడు, అన్న ఒక్కసారి మన ఇద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్ పెట్టాలన్నట్టు ఏం మ్యూజిక్ పెడదాం అని చెప్పినాయి. అన్న ఏం పెడతాం, నీ ఆలోచన మంచి లేనప్పుడు ఏం పెడతాం? యాక్టింగ్ చేయడం కాదు కదా, నిజంగా లోపల ఆలోచన ఉండాలి. మంచి ఆలోచన, సమాజానికి మనం గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలి, మనం గెలిపించిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు మాట్లాడాలి, ఎన్నికల తర్వాత రాజకీయాలు మాట్లాడద్దు అని చెప్పి ఒక మంచి ఆలోచన లోపల ఉంటే లోపలంతా విషయం నింపుకొని బయటికి ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తే దాన్ని ప్రజలు హర్షించారు దాన్ని. కాబట్టి అంతకుముందు నన్ను ఒక కార్యక్రమంలో పోదురు, ఒక ప్రారంభోత్సవంలో పోదురు, ఒక కలెక్టర్ సమావేశంలో పోదురు, పిలిస్తే కదా అవుటే ఆ కలెక్టర్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, ఇక సంవత్సరాలకు ఎప్పుడు చేస్తారు, ఇప్పుడు కలెక్టర్ చేస్తూ ఉంటారు. ఒక్కరిని గుర్తుంచుకోవాలన్న, ఒక గౌరవ అటెండర్, ఒక ఎంపీ కావచ్చు, ఎలక్షన్లో పోటీ చేసి ఎంపీ కావచ్చు, కానీ ఒక ఎంపీ ఒక అటెండర్ కాలేడు. గుర్తుంచుకోండి, ఒక ఎంపీ నాకు అటెండర్ ఉద్యోగం రాదు. ఇప్పుడు వస్తుందా? ఎంత కష్టపడి అటెండర్ ఉద్యోగం రావాలి, నాకు రాదు. కానీ ఒక అటెండర్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎంపీ కావచ్చు. అది ఉద్యోగం యొక్క గొప్పతనం, అది ఉద్యోగం యొక్క గొప్పతనం అది. కాబట్టి అటువంటి అధికారులు పట్టుకొని సన్నాసులని అదని వక్ర భాష చెప్తుంటే ఒకటే సార్ మీకు చెప్పేది ఒకటే, మీరు ధైర్యంగా పనిచేయండి. ఇవాళ ఎక్కడెక్కడైతే ఈ పేద ప్రజల భూములు కబ్జా చేసుకున్నారో అన్ని మీరు స్వాధీనం చేసుకోండి. ఫస్ట్ విచారణ ప్రజలు వస్తారు, మరి విచారణ మనకు కబ్జా చేసుకునే వాస్తవం తీసి కబ్జా అయిన మొత్తం జేసీబీ మొత్తం కొట్టినప్పుడు ఎవరేస్తారు చూస్తాం. మేము కూడా టైం అవుతుంది సార్, మీరు కంపల్సరీ మీకు ఆలోచన ఉండాలి. మా సీనియర్ కూడా చెప్తున్నా, మొత్తం స్వాధీనం చేసుకోండి. స్వాధీనం చేసుకోవాలి, పేదలోకి వచ్చాలి. ఇప్పుడు కూడా ఇవే దివ్యాంగుల ఖాళీ కట్టిన అవసరం వస్తే ఎకరాలు కబ్జా చేసి మన నీతివంతులకి నీతులు మాట్లాడి ఇక మేమే పోటీగాలు, మేమే తోపుకాలం అంటే పొట్టోడు ఇది శాస్త్రం ఉంటుంది కదా, పొడుగోడు పొట్టోని కొడితే పొట్టోని పోచమ్మ కొడుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఇలా కానీ భాష ఉండాలి. భాష ఎప్పుడు మాట్లాడా భాష అనేది అది మంచి ఒక సంస్కారాన్ని బహిర్గతం చేస్తూ ఉంటుంది.